బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా బిహేవ్ చేస్తున్నారు మీరు. వైసీపీలో ఉన్న కాపు లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీకే చెప్తున్నారు. ఆ బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అని నేను ఎందుకన్నానంటే, పెద్ద నానాజీ గారు వీళ్ళ సొంత సామాజిక వర్గం, ఆయన కూడా కాపు సామాజిక వర్గం. ఆయన ఎవరిని తిట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తిట్టారు. ఒక రెడ్డి గారిని తిడితే వైసీపీలో ఉన్న కాపులకు ఎంత కోపం వచ్చిందండి. మొత్తం కుటుంబాన్ని మొత్తం సంస్కారహీనం అనేంత స్థాయికి వంగ గీత గారితో మాట్లాడించారు. సోదరులు నానాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. సంస్కారవంతమైన కాపు కుటుంబంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఇంత సంస్కారహీనంగా మాట్లాడరు. సంస్కారవంతమైన కాపు కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఇంత సంస్కారహీనంగా చాలా పెద్ద మాట అండి. అంటే పంతో నానాజీ గారి కుటుంబాన్నే సంస్కారహీనమైంది అని చెప్పి వంగ గీతా విశ్వనాథ్ గారితో తిట్టించారు. ఒక రకంగా కురసాల కన్నబాబు గారు పేరుని నాని మాట్లాడాడు, గుడివాడ అమర్నాథ్ గారు వచ్చేసారు. ఇక అందరూ వచ్చి పంతో నానాజీ గారిని ఖైదీ చేస్తారు. అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడే మన కుమార్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. చంద్రబాబు చెప్పు చేతలో నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక లకారంతో తిట్టారండి. ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఒక రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని లకారంతో తిట్టారు. ఇక్కడ మీరు చిన్న లాజిక్ గ్రహించండి. ఒక రెడ్డి గారు డైరెక్ట్ గా ఒక కాపు కులం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని తిడితే కాపులు ఎవరు? గీత గారు గాని, కన్నబాబు గారు గాని, పేర్ని గారు గాని, మరి గుడివాడ ఎవరు మాట్లాడలేదండి. అందరూ కూడా ఇలాగా గప్చిపోయిపోయారు. అదే ఒక కాపు కులం నుంచి వచ్చిన నానాజీ గారు ఫ్లోలో నా కొడక అన్నారని మొత్తం అందరూ వెళ్ళి తెగదిట్టేస్తున్నారు. సంస్కారం లేదా? సంస్కారం హీనుడా? నీ కుటుంబాన్ని సంస్కారం. అయ్యి బాబు ఏంటండి ఇది బానిసత్వం కాదా? ఇంతకన్నా బానిసత్వం మరి ఒకటి ఉందండి. రోజారెడ్డి గారు ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడేదండి పవన్ కళ్యాణ్ గారిని? ఎంత నీచమైన మాటలు మాట్లాడేవారండి. జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి డైరెక్ట్ గా కారులు మారుతున్నాడు, భార్యలు మారుతాడు, లేకపోతే ఇంకోటి చేస్తారని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక కాపు కులం నుంచి వచ్చి పార్టీ పెట్టిన ఒక నాయకుడిని అంత నీచంగా కించపరుస్తూ ఉంటే అప్పుడున్న కాపులందరూ ఏమైపోయారండి? మీరందరూ రోజా గారు వచ్చి రాజకీయాల నుంచి అప్పటికే వెళ్ళిపోయిన చిరంజీవి గారి కుటుంబాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మరి కాపు నాయకులందరూ ఆ రోజు ఏమైపోయారండి? ఈ కాపుల మీద ఉన్న అభిమానం ఏమైపోయింది? కారుమూడి వెంకటరెడ్డి అని ఇంకొక ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా మాడుతుంటే వైసీపీలో ఉన్న కాపులకు పౌరుషం రావట్లేదా? ఒక రౌడీ షీటర్కి ఏదైనా జరిగితేనే మా కాపులు అని చెప్పి వస్తారా మీరు? నిజాయితీగా బతుకుతూ ఒక పార్టీ పెట్టి కాపు కులానికి ఒక పేరు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా మీరు పట్టించుకోరా? ఈ బానిసత్వం అండి ఇది. నిజంగా మీ కులం మీద ప్రేమ ఉంటే అన్ని చోట్ల ఉండాలి. మీ కులాన్ని తిడుతున్నా ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చి మీ పార్టీలో వాళ్ళే మీ కులాన్ని తిడుతున్నా మీరు పట్టించుకోరు, మీకు కోపం రాదు. కానీ రెడ్లు ఎవరన్నా అంటే మాత్రం అయ్యి బాబా మీద ఈగలు వాళ్తే అది వైసీపీ రెడ్లనే. జగన్మోహన్ రెడ్డి గారు ఈగ వాళ్తే మీ మీద డైనోసార్ వాళ్ళని ఫీల్ అయిపోతారు. అయ్యి బాబు ఏంటంటే బానిసత్వం.